పగలంతా పనిచేసి అలసిపోయి రాత్రి హాయిగా నిద్రపోతున్న ఒక వ్యక్తికి ఊహించని పరిస్థితి ఎదురైంది. సాధారణంగా పాములంటే చాలా మందికి భయం. కొందరికి పాము పేరు చెబితేనే వెన్నులో వణుకు పుడుతుంది. అలాంటిది ఓ భారీ నాగుపాము ఇంట్లోకి చొరబడితే, అది కూడా రాత్రివేళ మంచి నిద్రలో ఉన్నప్పుడు. సరిగ్గా అలాంటి దృశ్యం ఒకటి ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోలో పెద్ద హాలులో ఉన్న ఓ గదిలో వరుసగా 3 మంచాలు ఉన్నాయి. ఒక మంచంపై ఓ యువకుడు పడుకుని నిద్రపోతున్నాడు. ఇంతలో ఆ గదిలోకి ఓ భారీ నాగుపాము ప్రవేశించింది. అది నేరుగా ఆ వ్యక్తి పడుకున్న మంచంపైకి పాకుతూ వెళ్ళింది. అలా పాకుతూ మళ్లీ కిందకు దిగిపోయి వెనుతిరిగి ఆ వ్యక్తి ఒంటిపైకి వచ్చింది. గాఢ నిద్రలో ఉన్న అతనికి సడన్ గా మెలకువ వచ్చి చూసేసరికి తన ఒంటిపై విషసర్పం ఉండటం గమనించాడు. దీంతో కంగారు పడిన అతను కాళ్లను బలంగా ఆడిస్తూ పామును ఒంటిపై నుంచి దులిపాడు. ఆ పాము కింద పడి గది మూలవైపు వేగంగా పాకుతూ వెళ్లి అక్కడ దాక్కున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. ఊహించని ఈ పరిణామంతో భయపడిపోయిన ఆ వ్యక్తి బయటకు పరుగులు తీశాడు. ఆ సమయంలో పాము కాటు వేయడానికి ప్రయత్నించి ఉంటే పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారేదని వీడియో చూసిన నెటిజన్లు వ్యాఖ్యానించారు. జీవితం మరణం మధ్య కొన్ని క్షణాలు అంటూ పలువురు కామెంట్లు చేశారు. ఈ వీడియో ఎక్కడ ఎప్పుడు చిత్రీకరించారనే విషయంపై స్పష్టమైన సమాచారం లేదు. ఈ వీడియోలో కనిపిస్తున్న పాము నిజంగా నాగుపామేనా అనే అంశంపైన కూడా చర్చ జరుగుతోంది. వర్షాకాలం, వేసవి సమయంలో పాములు తమకు అనుకూలమైన ప్రదేశాల కోసం ఇళ్లలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. అందుకే పాముల విషయంలో అప్రమత్తంగా ఉండాలంటున్నారు.